శ్రీకాకుళం జిల్లా రిమ్స్ హాస్పిటల్లో ప్రపంచ కిడ్నీ రోజు అవగాహన సదస్సు. శ్రీకాకుళం రిమ్స్ హాస్పిటల్లో ప్రపంచ కిడ్నీ రోజు అవగాహన సదస్సు నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లాలో ప్రతి ఒక్కరూ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు కనుక ప్రజలకు మరియు వ్యాధిగ్రస్తులకు అవగాహన కోసం ప్రపంచ కిడ్నీ రోజు సందర్భంగా జిల్లా వైద్య రంగం సిబ్బంది మరియు జిల్లా యంత్రాంగం ర్యాలీ మరియు అవగాహన సదస్సు నిర్వహించారు. ఇందులో ప్రధానంగా జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ఐఏఎస్ గారు మరియు డాక్టర్ కొర్ల విద్యాసాగర్ గారు ప్రముఖ సీనియర్ కిడ్నీ వైద్యులు పాల్గొన్నారు. మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై జాగ్రత్త వహించాలని, సికేడి ప్రారంభ దశలో లక్షణాలు కనిపించవని, ఎప్పటికప్పుడు స్క్రీన్ పరీక్షలు చేయించుకోవాలని, సీరం క్రియాటినైన్, మూత్రంలో ప్రోటీన్ పరీక్షలు, రక్తపోటు నియంత్రణ వంటి సాధారణ పరీక్షలు కిడ్నీలో ఆరోగ్యాన్ని ముందుగా తెలుసుకోవచ్చు. నీరు త్రాగటం, మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవడం, పెయిన్ కిల్లర్స్ అధిక వినియోగం తగ్గించుకోవడం, కిడ్నీ పరీక్షలు చేయించుకోవడంతోనే ఆరోగ్యాన్ని రక్షించుకోవచ్చు. మనం ఆల్రెడీ ప్రభుత్వ ఆదేశ ప్రకారం వాళ్ళు కూడా రీసెర్చ్ ఎర్లీ డిటెక్షన్ రీసెర్చ్ కోసం కావాలి యూనివర్సిటీ కొలంబియా యూనివర్సిటీతో టైఅప్ చేస్తున్నారు. సో మనం ఇప్పుడు ఆల్రెడీ పోస్టర్ చూస్తే మీ అందరికీ తెలుసా అర్లీ డిటెక్షన్ ఆఫ్ డిసీజ్ సందర్భంగా మనకు లైఫ్ స్టైల్ చేంజెస్ కావాలి. లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే తక్కువ ఉప్పు, ప్రతిరోజుకి ఎక్సర్సైజ్, నీళ్ళు తాగు ప్రతిరోజుకి, ఎవరెవరికి కిడ్నీ సంబంధించిన సమస్య ఉన్నాయి, టెస్ట్ ప్రతి సంవత్సరంకి టెస్ట్కి సంబంధించి. సో అది చూస్తే మన జిల్లాలో అర్లీ డిటెక్షన్ ఇప్పుడు కిడ్నీకి పబ్లిక్కి అవగాహన కూడా కొంచెం తక్కువ ఉంది. కాబట్టి మీడియా మిత్రుల ద్వారా నాకు కూడా ఒక మెసేజ్, ఎవరెవరికి సమస్య ఉన్నాయి కిడ్నీ సంబంధించి పక్కనే డాక్టర్స్ని చూస్తే మీకు కూడా ఐడియా వస్తుంది కిడ్నీ సమస్య ఉంటుంది. అర్లీ డిటెక్షన్ చేస్తే మనకు డాక్టర్స్కి కూడా ఎదుగుపడుతుంది ఈ సమస్యకు సమాధానం ఇస్తుంది. సో కిడ్నీ అంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఆర్గన్ మన బాడీకి. మీ అందరికీ తెలుసా ఈ రెండు కిడ్నీ అనేది ఒక కిడ్నీ ఫెయిల్ అయిపోయింది, ప్రతి పర్సన్ ఒక కిడ్నీ కూడా లేవు స్టాండర్డ్ వచ్చింది. సో ఒక హెల్తీ బాడీకి కిడ్నీ చాలా ఇంపార్టెంట్. ఇది మొత్తం వాటర్ సంబంధించి అబ్జార్ప్షన్స్ అని న్యూట్రిషన్ సంబంధించి రీఅబ్జర్ప్షన్ కిడ్నీ ప్రాసెస్ చాలా కిడ్నీ ద్వారా మాట్లాడారు. సో ఈ కిడ్నీ హెల్త్ ఉంది కాబట్టి బాడీ కూడా నమస్తే. ఈరోజు ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా కొద్ది మాటలు విందాం. మనం తినే ఆహార పదార్థం, తాగే నీరు అన్నీ కలుషితమైంది, పీల్చే గాలి కూడా కలుషితమైంది. ఏది మన శరీరంలోకి వెళ్ళినా విష పదార్థాలతో కూడుకునే హానికరమైనగా ఉన్నాయి. మరి ఇంత కఠినమైన ఈ వాతావరణంలో మనం ఉండాలి అని అంటే మన శరీరంలో కూడా నియంత్రించే ఒక విభాగం ఉండాలి కదా, అదే మరి అలాంటి కిడ్నీని జాగ్రత్త కాపాడుకోవడం కూడా మన లక్ష్యమై ఉండాలి. మరి కిడ్నీలోంచి అనేక పదార్థాలు, విష పదార్థాలు అన్నీ కూడా ఫిల్టర్ చేయబడతాయి, బయటకు నెట్టివేయబడతాయి. మరి అలాంటి కిడ్నీని సురక్షితంగా కాపాడుకోవాలని ఈరోజు ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా నేను తెలియజేస్తున్నాను. మంచి ఆహారపు అలవాట్లు చేసుకున్నాం, మంచి అలవాట్లు, క్రమబద్ధమైనటువంటి ఎక్సర్సైజ్, అలాగే మనం వాడేటువంటి మందులు కూడా జాగ్రత్తగా పరిశీలించి తీసుకోవాలి. అలాగే ఇంకా మరిన్ని సమాచారం కావాలి అంటే మీరు ఈరోజు ఏ విధంగా గడుపుతున్నాము, ఈరోజు ఏ విధంగా సెలబ్రేట్ చేస్తున్నాము, వరల్డ్ డే ఏ విధంగా మేము నినాదాలు ప్రకటిస్తున్నాము మీరు వినాల్సిందిగా కోరుతున్నాము. శ్రీకాకుళం జిల్లాలో ఈరోజు ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా ర్యాలీ అలాగే ఇక్కడ ప్రభుత్వం తరఫున కిడ్నీ పైన ప్రజలందరికీ అవగాహన కల్పించడం కోసం ఈ ర్యాలీతో పాటు అవేర్నెస్ మీటింగ్స్ కూడా పెట్టాం. ప్రభుత్వం అన్ని విధాలుగా కిడ్నీ వ్యాధిగ్రస్తులందరినీ ఆదుకోవడం కోసము అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తుంది. వాటిలో భాగంగా డయాలసిస్ యూనిట్ల మీద
ఇది రెండో గురువారాన్ని మనం కిడ్నీ వ్యాధి జరుపుకోవడం. మనం చూసినట్లయితే ఒకప్పుడు కిడ్నీ వ్యాధితో చాలామంది యాక్సెసిబిలిటీ, ఎఫర్డబిలిటీ, అవైలబిలిటీ అంటే అందుబాటులో లేకపోవడం, లేకపోతే డబ్బు లేకపోవడం, లేకపోతే వాళ్ళకి దగ్గరలో సమీపంలో ఆరోగ్య కేంద్రాలు లేకపోవడం వల్ల కిడ్నీ వ్యాధి నుంచి చనిపోయే పరిస్థితులు గుర్తించాం. కానీ ఇప్పుడు గవర్నమెంట్ చేస్తున్నటువంటి సర్వీసెస్ వల్ల ఎఫర్డబిలిటీ ఉంది, అవైలబిలిటీ ఉంది, యాక్సెసిబిలిటీ ఉంది. అంటే వాళ్ళకి దగ్గరలోని అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా అవేర్నెస్ అంటే అవగాహన లేకపోవడం వల్ల కిడ్నీ వ్యాధులు అనేవి పెరిగిపోయి కిడ్నీ వ్యాధుల నుంచి చనిపోతున్న సందర్భాలు ఉన్నాయి. సో ఈరోజు వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా ప్రజలకు అవగాహన కల్పించి అంటే ఎఫర్డబిలిటీ, అవైలబిలిటీ, యాక్సెసిబిలిటీతో పాటు అవేర్నెస్ కూడా కల్పించి వాళ్ళకి కిడ్నీ వ్యాధి నుంచి దూరం చేసిన ఉద్దేశంతో ఈరోజు శ్రీకాకుళం గవర్నమెంట్ ఆఫ్ జనరల్ హాస్పిటల్ రిమ్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ మెట్రాలజీ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో ప్రజలకి 8 బంగారు సూత్రాలు 8 గోల్డెన్ రూల్స్ టు ప్రివెంట్ కిడ్నీ డిసీజ్ గురించి కూడా అవగాహన కల్పించడం జరిగింది. అవేంటంటే ఒకటి, తగినంత పరిమాణంలో వాటర్ తీసుకోవడం, వ్యాయామం చేయడం, ఉప్పు తగ్గించడం, తర్వాత మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవడం, బీపీని కంట్రోల్గా ఉంచుకోవడం, తర్వాత ధూమపానానికి దూరంగా ఉండటం, మద్యపానానికి దూరంగా ఉండటం. ఇంట్లో ఎవరికైనా కిడ్నీ జబ్బు ఉంటే వాళ్ళు తప్పనిసరిగా కిడ్నీ పరీక్ష చేయించుకొని వాళ్ళకి కిడ్నీ వ్యాధి నుంచి దూరంగా ఉండడం అవగాహన ఈ ర్యాలీ ద్వారా మేము శ్రీకాకుళం ప్రజలకు కలుగజేయడం జరిగింది. అంతేవిధంగా కిడ్నీ వ్యాధులు ఎర్లీగా డిటెక్ట్ చేయడానికి సింప్టమ్స్ ఏమీ ఉండవు కాబట్టి యూజువల్గా క్రియాటినిన్ టెస్ట్, యూరిన్లో ఆల్బుమిన్ టెస్ట్ చేసుకొని ఇమీడియట్గా ఆ వాటిలో ఏమైనా తేడాలు ఉంటే దగ్గరలో ఉన్న నెఫ్రాలజిస్ట్ని సంప్రదించవలసిందిగా మేము ఈ అవగాహన అనేది కలుగజేయడం జరిగింది. థ్యాంక్ యూ.